జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. కుక్కలు చింపిన విస్తరలాగా తయారైంది. విద్యార్థుల పట్ల మేనమామగా ఉంటాను అంటూనే జగన్మోహన్ రెడ్డి కంస మేనమామగా, శకుని మేనమామగా తయారయ్యాడు. 2022 జూన్ 10వ తారీఖున జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 117 ప్రభుత్వ రంగంలో ప్రాథమిక విద్య ప్రాణం తీసేసింది. ఈ జీవో ప్రకారంగా 3, 4, 5 తరగతులను ప్రాథమిక విద్య నుండి విడగొట్టి సమీపంలో ఉండే ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలో చేర్చడం జరిగింది. ఆ ప్రకారంగా రాష్ట్రంలో 37,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉంటే అందులో 4,457 ప్రాథమిక పాఠశాలల నుండి ఈ 3, 4 తరగతులను విడగొట్టి సమీపంలో ఉండే ప్రాథమికోన్నత పాఠశాలలో చేర్చడం జరిగింది. పర్యవసానంగా ఈ విద్యా సంవత్సరం ఈ 4,457 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. రాష్ట్రంలో 37,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉంటే అందులో 20,000 ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 10-15 మధ్య ఉంది. 501 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నాడు. రాష్ట్రంలో 12,000 సింగిల్ టీచర్ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఆ రోజు ఆ టీచర్ రాకుండా పోతే ఆ స్కూల్ ముయ్యాల్సిందే. అందువలనే ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ విధంగా ఈ జీవో 117 అనేది ప్రభుత్వ రంగంలో ప్రాథమిక విద్య ప్రాణాలు తీసేసింది. రెండవది 2020 డిసెంబర్ 25న వైకాపా ప్రభుత్వం జీవో 77 జారీ చేసింది. ఈ జీవో ప్రకారంగా ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన ఈ పథకాలు వర్తించవు. దీని ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ తదితర వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఉన్నత విద్యకు పూర్తిగా దూరం అయిపోయారు. ప్రభుత్వ రంగంలో తగినన్ని సీట్లు లేవు. ప్రైవేటు ఎయిడెడ్ రంగంలో ఫీజులు చెల్లించలేక ఉన్నత విద్యకు పూర్తిగా దూరం అయిపోయారు. ఈ విధంగా వైకాపా ప్రభుత్వం ఉన్నత విద్య ఉసురు తీసింది. మూడవది, వైకాపా పాలనలో రాష్ట్రంలోని విద్యాలయాలు, అటు కళాశాలలు ఇటు పాఠశాలలు గంజాయి కేంద్రాలుగా, డ్రగ్ కేంద్రాలుగా తయారైపోయినాయి. IIIT లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోనే గంజాయి ప్రవేశించింది. పాఠశాలలో చదువుకునే చిన్నపిల్లలు కూడా గంజాయికి, డ్రగ్స్కు అలవాటు పడిపోయారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు 3. 1, ప్రభుత్వ రంగంలో పాఠశాల విద్య ప్రాణాలు తీసినటువంటి జీవో 117ను వెంటనే రద్దు చేయాలి. గతంలో టీడీపీ నాయకులు కూడా ఇదే విషయం చెప్పారు. లోకేష్తో సహా అందరూ కూడా మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పి ఆ విధంగా మాట మీద నిలబడి ఆ జీవో 117ను రద్దు చేయాలి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, జీవో 77ను ఉన్నత విద్య ఉసురు తీస్తున్నటువంటి జీవో 77ను రద్దు చేయాలి. మూడవది, విద్యాలయాలు, అటు పాఠశాలలు, కళాశాలలు డ్రగ్ రహిత, గంజాయి రహిత విద్యాలయాలుగా వాటిని తయారు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.